అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రముఖ నటి అనసూయ ఓ ప్రైవేటు కార్యక్రమంలో మెరిసింది. అయితే ఆమె చీరలో కనిపించింది. కొన్ని రోజుల క్రితం మహిళల శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా హీరోయిన్లు చీరలు కట్టుకోవాలని, చీరల్లో అందంగా ఉంటారన్నారు. అయితే శివాజీ కామెంట్స్ తో విభేదించిన అనసూయ నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలు కట్టుకుంటా అంటూ రచ్చ చేశారు. వివాదం జరుగుతుండగానే అనసూయ ఓ ప్రైవేటు కార్యక్రమంలో అందులోనూ చీరలో అభిమానుల మధ్య కనిపించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. శివాజీ కామెంట్స్ ను విభేదించిన చివరికి అనసూయ చీరకట్టులో వచ్చిందన్న టాక్ వైరల్ గా మారింది. ప్రముఖ నటి అనసూయ ఓ ప్రైవేటు కార్యక్రమంలో మెరిసింది. అయితే ఆమె చీరలో కనిపించింది. కొన్ని రోజుల క్రితం మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా హీరోయిన్లు చీరలు కట్టుకోవాలని, చీరల్లో అందంగా ఉంటారన్నారు. అయితే శివాజీ కామెంట్స్ తో విభేదించిన అనసూయ నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలు కట్టుకుంటూ అంటూ రచ్చ చేశారు. వివాదం జరుగుతుండగానే అనసూయ ఓ ప్రైవేటు కార్యక్రమంలో అందులోనూ చీరలో అభిమానుల మధ్య కనిపించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. శివాజీ కామెంట్స్ ను విభేదించిన చివరికి అనసూయ చీరకట్టులో వచ్చిందన్న టాక్ వైరల్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి గత కొంతకాలంగా చీరకట్టు వివాదం అంశం వైరల్ గా మారింది. హీరో శివాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ గత కొంతకాలంగా వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కూడా దుమారం రేపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలను ఆమె అనసూయ వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనసూయ నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆమె చీరకట్టులో కనిపించింది. గత కొన్ని రోజులుగా మహిళల వస్త్రధరణపై శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అనసూయ వ్యతిరేకించింది. తమ బాడీ తమ చీరలు తమ ఇష్టం, తమ డ్రెస్సింగ్ తమ ఇష్టం అంటూ కూడా ఆమె అనసూయ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా, ఆమె మాటలకు విరుద్ధంగా కూడా ప్రస్తుతం ఆమె చీరకట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు గత కొంతకాలంగా కూడా దుమారాన్ని రేపాయి. అటు తెలుగు పరిశ్రమతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కొంతమంది అనుకూలంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనసూయ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. చీరకట్టులో అందంగా కనిపిస్తారు తెలుగు హీరోయిన్స్ అందరూ కూడా. కొంత వస్త్రాధరణ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలని శివాజీ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఆయన వ్యాఖ్యలను విభేదించి తమ బాడీ తమ ఇష్టం, తమకి ఇష్టం వచ్చినట్లు ఉంటామంటూ కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేసి కొంత వివాదంగా మార్చినటువంటి నేపథ్యంలో అటు తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది స్పందించారు. అటు హీరోలు కానీ హీరోయిన్స్ కూడా స్పందించిన కూడా అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలే చాలా వివాదంగా మారాయి. ఆమె వ్యాఖ్యల చుట్టే కూడా అందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలే తీసుకొని ఆమె చీరకట్టులో వచ్చిందంటూ కూడా చాలా మంది కూడా బయట చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె చీరకట్టులో కనిపించినటువంటి విజువల్స్ అంతా కూడా కొంత వైరల్ గా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ వివాదానికి సంబంధించి వాస్తవంగా గత కొంతకాలంగా చీరకట్టు మహిళలు అంటే ప్రధానంగా తెలుగు మహిళలు అనేది కొంత చీరకట్టులో కనిపించాలి. చీర అనేది తెలుగు మహిళలకైతే అటు హీరోయిన్స్ కూడా కొంత హుందాదనంగా ఉంటుంది. ఈ వస్త్రాధరణ సరిగ్గా లేకపోవడంతో కొంతమంది బయట ఆకతాయిలైతేంది, ఇతర కొంతమంది కామెంట్స్ కూడా హీరోయిన్స్ బయటికి వెళ్ళినప్పుడు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తరహా డ్రెస్సింగ్ వేసుకోవద్దు. ముఖ్యంగా మహిళలు ఈ తరహా డ్రెస్సింగ్ చేసుకుంటే అటు అందరి నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అటు శివాజీ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆయన
మంచి చెప్పినప్పటికీ కూడా దాన్ని కొంత వివాదాస్పదంగా మార్చారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి క్రమంలో మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. మహిళా కమిషన్ కూడా శివాజీ హాజరైనటువంటి పరిస్థితి చూసుకున్నాము. తర్వాతకి శివాజీకి చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. నెటిజన్స్ అంతా కూడా శివాజీకి సపోర్ట్ గా ఉన్నటువంటి క్రమంలో హీరోయిన్స్ కూడా చాలా ఆడియో ఫంక్షన్స్ లో కానీ ఇతర ఈవెంట్స్ లో కూడా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున కూడా చీరని కట్టుకొని చీరని ధరించి కూడా వారు ఆ ఫంక్షన్లకు హాజరవుతున్నటువంటి విజువల్స్ ఆ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. కొంత శివాజీ కామెంట్స్ తోటి తెలుగు ఇండస్ట్రీలో కొంత మార్పు అయితే వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఫంక్షన్లకు సంబంధించి ఒక ముద్దుగా చీర కట్టుకొని హీరోయిన్స్ గానీ యాంకర్స్ కూడా హాజరవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు అనసూయ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ఆ చీర వస్త్రధరణ చేసుకొని ఆమె కెమెరా ముందుకు రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే శివాజీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత ఇండస్ట్రీలో దుమారం రేపినప్పటికీ కూడా ప్రస్తుతం కొంత చక్కబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో కూడా హీరోయిన్స్ కూడా చీరకట్టులో వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసుకోవచ్చు. ఇదే తరహా భవిష్యత్తులో కూడా కొనసాగాలని చాలా మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంటే హీరోయిన్స్ కు ఒక పెద్దపీట ఉంటుంది. తెలుగు హీరోయిన్స్ ని ఇతర ప్రాంతాల్లో నిలదొక్కున్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగుకు సంబంధించి హీరోయిన్స్ కొంత మంచిగా ఉండాలి, డ్రెస్సింగ్ విధానంలో కొంత ఆకట్టుకునే విధంగా ఉండాలనేది ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారినప్పటికీ కూడా ఆయన మాటల్లో కొంచెం దుమారం రేపినప్పటికీ కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతుంది. హీరోయిన్స్ కూడా ఆయన చెప్పినటువంటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్. రైట్, థాంక్స్ రాకేష్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.